వరంగల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జూలై 25 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం శ్రీ కన్వెన్షన్, హంటర్ రోడ్ ఆపోజిట్, గ్రీన్వుడ్ హై స్కూల్, వరంగల్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 15 వర్స్ 17. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. ఆమేన్. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని. ఆమేన్. ఈరోజు వాగ్దానం ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దావీదు గుడారం పడిపోయింది, కడతాను అంటున్నాడు. ఎందుకంటే దావీదుకి దేవుడు అభిషేకం చేశాడు. దైవజనుడు సమూయేలు ప్రవక్త వెళ్ళి దావీదు శిరస్సు మీద నూనెతో ప్రార్థన చేశాడు, నూనె పోశాడు. ఆ అభిషేకము దావీదుని నిలబెట్టింది. చూడండి, అభిషేకం ఉన్న వారికి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, పడిపోయినా, లాస్ అయిపోయినా మళ్ళీ తిరిగి లేచి నిలబెడతారు అన్నమాట. దేవుడి దినాన్ని నీకు వాగ్దానం చేశాడు. నా ఇల్లు ఇలాగుంది, నా పరిస్థితి ఇలాగుంది, పెళ్లి చేయలేకపోయాను, పెళ్ళి అవ్వలేదు, నాకు ఉద్యోగం రాలేదు, అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఎన్నో చెప్తున్నావు కదా దేవునికి. దేవా 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 అని గోజాడుతున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, దావీదు గుడారమును, పడిపోయిన దావీదు గుడారమును నేను మరలా కట్టుదును. ఈ దినాన్న పాడైపోయిన నీ బ్రతుకుని దేవుడు మరలా కడుతున్నాడు అనమాట. కుమ్మరి చేతిలో పాత్ర పగిలిపోతే దాన్ని మళ్ళీ మట్టి ముద్దలో కలిపి మరలా మంచి ముద్ద చేసి ఆ సారిపై మీద పెట్టినప్పుడు, తిప్పినప్పుడు మళ్ళీ ఒక మంచి షేప్ వస్తుంది అనమాట. ఇలాగా ముందు దాక చేయాలో, గుండు చేయాలో, లేకపోతే గ్లాస్ చేయాలనుకున్నాడు, ఏం చేయాలనుకున్నాడో తెలియదు. కానీ అది ఇడిపోయినప్పుడు మరొక పాత్ర దేవుడు చేస్తాడు. అలాగనే నా బ్రతికిలాగా అయిపోయింది. నేను ఒంటరి అయిపోయాను, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు భయంగా ఉంది, బ్రతకాలని లేదు. పిల్లలు ఎలాగ అయిపోయారు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జీవితం ఎలాగ అయిపోయిందని అనుకుంటున్నావా? దేవుడు నీకు తోడై ఉన్నాడు, మరలా నిన్ను మరలా కడుతున్నాడు. పడిపోయిన దావీదు గుడారం కట్టుతున్నానని మాట ఇచ్చిన దేవుడు, ఆ దావీదు సంతానానికి సంబంధించిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇల్లు, నీ కుటుంబము, నీ సంసారాన్ని దేవుడు మళ్ళీ మంచి కొత్త పాత్రగా కట్టబోతున్నాడు. కొత్త పాత్రకి మార్కెట్లో చాలా వాల్యూ ఉంటుంది. కొత్త పాత్రను ఏం చేస్తాడు? షో కేసులో పెడతాడు. అందరూ చూస్తారు, అబ్బా ఎంత షో కేసులు ఎంత బాగుంది, అద్దాల మేడలో అది కనపడుతుంది. అనేక మంది దాన్ని చూసినట్లుగా లైట్లు డిజైన్ చేస్తాడు. ప్రియులరా, పాడైన నా బ్రతుకుకి అంత విలువ ఉంటుందని అనుకున్నామో, దేవుడు నిన్ను మేడ గదిలో కూర్చోబెడతాడు. అందరి ముందు ఒక మహారాణిగా, మహారాజు బిడ్డగా, మహారాజుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే పడిపోయినది మరలా కట్టే దేవుడు, పాడైన బ్రతుకుని మరలా నిలబెట్టే దేవుడు. మరలా నీకు తెలియదు కానీ ఊహించలేని ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. ఆత్మ దేవుడు నీకు తోడైండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో
మాటను ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం చదివి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. వారు సింహాసనం ఎదుటను, అందరు చదవాలి. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరెవరునూ ఆ కీర్తన నేర్చుకొనజాలరు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు 144,000 మంది పాడిన కొత్త కీర్తన అనే మాటను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులరా, ప్రకటన గ్రంథములో మనం చూస్తున్నప్పుడు 14వ అధ్యాయం మొదటి నుండి చూస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ప్రకటన గ్రంథము అంటారు. దీన్ని రెవల్యూషన్ అంటారు. ప్రకటన గ్రంథాన్ని ఇది ఎవరు రాశారంటే యోహాను అనేటువంటి భక్తుడు రాశాడు. యోహాను భక్తుడు ఎలా రాశాడు అంటే, ఈ బైబిల్ గ్రంథంలో ఈ ప్రకటన గ్రంథము రాసిన యోహాను ఎవరంటే, యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు యోహాను. ఈ యోహానే యేసు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఈయన యేసు ప్రభు శ్రమలలో శ్రమ అనుభవించినటువంటి గొప్ప శిష్యుడు సెయింట్ జాన్ అంటారు. ఇతన్ని ఏమంటారు? ఇతన్ని సెయింట్ జాన్ అంటే పరిశుద్ధ యోహాను. ఈ యోహాను యేసు గురించి ఆయన శ్రమలలో పాలుభాగస్తుడయి యేసయ్య గురించి కూడా చెప్తూ ఉంటుంటే, యోహానే యేసు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఆయన దగ్గర నిలవబడిన ఒకరిలో ఒకడుగా ఉన్నాడు. ఆయన ఆత్మను అప్పగించే సమయంలో 7 మాటలు పలుకుతున్నప్పుడు ఈ మనుషుడికే ఇదిగో నీ తల్లి అని ఆయన తల్లి అయిన మరియను ఈ యోహానికి అప్పగించాడు. అందుకని ఈ యోహానుకు చాలా పెద్ద చరిత్ర ఉన్నవాడు ఈయన. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ యోహానుకే యేసు ప్రభు తల్లిని సిలువ మీద నుండి అమ్మ ఏడవకు అని చెప్పి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి, ఇదిగో నీ తల్లిని ఈ యోహానుకే యేసు ప్రభు వారు సిలువ మీద నుండి అప్పగించడం కూడా జరిగింది. అంటే ఈ యోహానుని ఆయన అంతగా కనుగొన్నారు. ఆమెన్. మరి యేసు ప్రభు వారు సిలువ వేయబడటం, సమాధి చేయబడటం, తిరిగి లేవటం, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు లోకరక్షకుడని సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే ఈ యోహానుని పద్మాస్ ద్వీపంలోకి నెట్టివేశారు. ముందుగా ఈ యోహానుని యేసు గురించి చెప్పొద్దని చెప్పారు. యేసు నామము నువ్వు మాట్లాడొద్దని చెప్పారు. అయినా ఆయన మానలేదు. కొట్టడానికి చూసి కొట్టారు. కొట్టినా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చంపుదామని చూశారు. చివరికి ఇన్ని ఎలా చంపాలంటే మరుగుతున్న నూనెలో ముంచేద్దామని చెప్పి వారు మరుగుతున్న నూనెలో యోహానుని అలాగా దించేశారు నూనెలోకి. ఆ నూనెలో దించితే యోహానుకి ఆ మరుగుతున్న నూనె చల్లటి నీళ్ళలో స్విమ్మింగ్ పూల్లో పడుకున్నట్టు ఉందట. ఆయన కాలిపోలేదు, బొబ్బలు రాలేదు. అందులో ఉండి ఆయన పాడుతున్నాడు, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావము కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు దేవుని. ఇలాంటి పాట, మీనింగ్ వచ్చే పాట యోహాను పాడుతున్నాడు. అప్పుడు వారందరూ ఉడికిపోయి వీడిని మరుగుతున్న నూనెలో ముంచినా కూడా చనిపోవట్లేదు. ఇటు
పైగా దేవుని ప్రేమను పాడుతున్నాడు. ఇలా కాదని చెప్పి ఆ దేశానికి దగ్గరగా ఉన్నటువంటి దీవె, మనకు అండమాన్ దీవి ఎలాగుందో అలాగే ఒక దీవి, పద్మాస్ ద్వీపం అని చాలా దీవులు ఉన్నాయి అక్కడ. ఆ ద్వీపంలోనికి యోహానుని తీసుకుని వెళ్ళి అక్కడ భయంకరమైన విష జంతువులు ఉంటాయి, ఏదో ఒకటి కరిసి చంపేస్తాయి, వీడికి ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి చస్తాడని చెప్పి పద్మాస్ ద్వీపంలోకి పెట్టేశారు. పద్మాస్ ద్వీపంలో యోహాను ఒంటరిగా ఉన్నాడు. ఆ పద్మాస్ ద్వీపం ఈ రోజుకి ఉంది. దేవుని చిత్తమైతే నేను తొందరలో ఈ యోహాను ఈ ప్రకటన గ్రంథం ఎక్కడ రాశాడు ఆ గుహ దగ్గరికి నేను వెళ్ళబోతా ఉన్నాను. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆ పద్మాస్ ద్వీపంలోకి నెట్టివేస్తే ఆ పద్మాస్ ద్వీపంలో పులులు ఉన్నాయి, ఆ భయంకరమైన విష జంతువులు ఉన్నాయి. ఇటెల్లలో అర్థం కాక యోహాను ఏం చేశాడంటే అక్కడ చిన్న కొండ గుహ ఉంటే ఆ రాతి గుహలోకి వెళ్ళిపోయాడు అనమాట. గుహలో ఉండి వణుకుపోతూ ఉన్నాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ యోహాను అలాగే ఉన్నాడు ప్రార్థనలో, ఆత్మవశుడయ్యాడు అనమాట. ఏమయ్యాడు? ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశుడైన వెంటనే తెరవబడిన పరలోకాన్ని చూస్తున్నాడు. ఈయన గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన కింద ఉన్నాడు, అక్కడ తెరవబడిన ఆకాశము పరలోకము పట్టణాన్ని చూస్తున్నాడు. చూస్తూ తన కన్ను ఏం చూస్తుందో దేవుడు అక్కడ అన్నాడు, నువ్వు చూసింది కింద రాయి అన్నాడు అనమాట. రాయమన్నప్పుడు రాయవలసిన దానికి కావలసినవన్నీ కూడా పరిశుద్ధాత్ముడి ఆశ్చర్యకరంగా అక్కడ సమకూర్చాడు. అక్కడ నుండి యోహాను పైనుండి చూస్తున్నది కింద ఉన్నటువంటి శరీరముతోటి ఆయన రాస్తున్న మాటలు. ఇది ప్రత్యక్ష గ్రంథం. ఇది ఆమేన్. ప్రకటన చాలా శక్తివంతమైన గ్రంథం. ఇది పరలోకాన్ని చూస్తూ రాసిన గ్రంథము ప్రకటన గ్రంథము. మరొకసారి నేను ప్రకటన గ్రంథం మీద అనేక విషయాలు మీకు ఎపిసోడ్ల కింద తెలియపరుస్తాను. ఈరోజు దేవుడిచ్చే గొప్ప మాట ఏంటంటే ఇక్కడ మనకి 14వ అధ్యాయము చూడండి. ఎన్నో అధ్యాయము? 14వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మరి యోహాను చూస్తూ ఉండగా, మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు యోహాను చూస్తూ ఉండగా ఆయనకి 144,000 మంది నిలబడి ఆరాధన చేస్తూ ఉన్నారు. చూడండి 2వ వచనం మనం చూస్తే, మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. యోహాను అంటున్నాడు అనమాట, నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోహాను పద్మాసు ద్వీపములో ఉండి ఆత్మవశుడై ఉండగా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే యోహాను వింటూ ఉంటుంటే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, గొప్ప విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. అది ఎలాగుందంటే, నేను వినిన శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలి ఉన్నది. ఆమేన్. తర్వాత వారి సింహాసనం ఎదుట ఆ 4 జీవులు ఎదుట పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వైణికుల నాదం వినబడుతుంది. 144,000 మంది వారు సింహాసనం ముందు కొత్త కీర్తన పాడుచున్నారు. ఎవరు వీరు? ఎంతమంది అన్నాడు అక్కడ? 144,000 మంది. 144,000 మంది. తొందరలో ఈ 144,000 మంది ఎలా వచ్చారో నేను తొందరలోనే తెలియపరుస్తాను మీకు. అయితే ఈరోజు దేవుడు పరిశుద్ధాత్ముడు, నేను ప్రార్థనలో దేవుని సన్నిధిని అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, ఈ 144,000 మంది మహాశ్రమలలో నుండి వచ్చిన వారంటండి. ఎలాంటి శ్రమలో నుండి వచ్చిన వారు? మహాశ్రమలలో నుండి. వారిని దుష్టుడు సాతానుడు ఎంతగా గలిబిలి చేసేసినా
వారి ఆరోగ్యాలు పాడు చేసినా, వారి వ్యాపారాలు పాడు చేసినా, వారిని బ్రతకకుండా చేసేంత స్థితి కష్టాలు కలగజేసినా, వారు యేసు కొరకు నిలిచి ఉన్నటువంటి గొప్ప వీరులు. 144,000 మంది క్రీస్తు కొరకు నిలబడిపోయిన వారు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. శ్రమలో పడినటువంటి వారు దేవుని సింహాసనం ఎదుట, దేవుని రాజ్యములో గొప్ప వీణల ధ్వనితో కొత్త కీర్తన పాడుచున్నారు. ప్రియులరా, శ్రమలు మనం పడుతున్నాం, బాధలు పడుతున్న మనకి పరిశుద్ధాత్ముడిస్తున్న మాట ఏంటంటే, నీ నోట నా నోట దేవుడు కొత్త కీర్తన అనుగ్రహించబోతా ఉన్నాడు. మనం శ్రమ పడుతున్న ప్రతి సమయము ఒక పల్లవి రాయబడుతుంది పరిశుద్ధాత్మ చేతితోటి. హల్లెలూయా చెప్పండి. మీరు అప్పులు పాలయ్యారు అనుకోండి, రోగము వచ్చేసింది అనుకోండి, మీ భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినా, పిల్లల మధ్య సమాధానం లేకపోయినా, కరువులు, కాటకాలు, ఇబ్బందులు ఎన్నెన్నో వచ్చి బాగా బాధలు అవుతుంటే, దేవా ఏం చేస్తున్నావు అని అడుగుతాం కదా. ఈ 144,000 మంది ఆ మాట అనలేదు. మాకు ఎన్ని శ్రమలు వచ్చినా, మా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మేము క్రీస్తు కొరకు ఎదురు చూచు వారమై ఉన్నామన్నాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు ఎన్నో శ్రమలున్నాయి, మీకు ఎన్నో బాధలున్నాయి, మీకు ఎంత కష్టము పీకల మీదకు వచ్చినా సరే నీ విశ్వాసములో బలముగా ఉండు. ఎంత శ్రమ వస్తుందో, ఎంత బాధ వస్తుందో ఆ సమయంలో ఒక స్వరకల్పన దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకొక పాట దేవుడు నీ నోట పెట్టుపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 144,000 మంది పడిన శ్రమలు ఈ భూలోకంలో ఎవ్వరూ పడి ఉండరు అనమాట. అంటే అన్ని శ్రమలలో కూడా క్రీస్తు కొరకు నిలబడిన వారు. ప్రియులరా, నీవు శ్రమ పడుతున్నావు, నీవు నలిగిపోతున్నావు, చెప్పుకోలేనంత బాధతో కుమిలిపోతున్నావు కదా, నీ కొరకు పరిశుద్ధాత్ముడు ఒక పాట రాస్తున్నాడు. తొందరలోనే నీ నోట కొత్త సాక్ష్యము రాబోతా ఉంది. పైగా నీ పాట, నీ సాక్ష్యము ఎక్కడుంటుందంటే సింహాసనం ముందుంటుంది. ఆమేన్ చెప్పండి. రాజసింహాసనం ముందుంటుంది, రాజుల అధికారుల ముందు పాడతావు, నీ గ్రామంలో సాక్షిగా నిలబడతావు. ఎలాగ ఉంటుందంటే ఆ పాట ఉరుము ధ్వని వలె, జలముల ధ్వని వలె నీ నోట పాట ఉంటుంది. మీకు రోగం వచ్చింది, అప్పులు వచ్చినాయి, లేదా ఇల్లు ఏదో పాడైపోయింది, అన్ని నష్టం అయిపోయింది, పాడగలవా? చెప్పాలి, నిజం చెప్పండి. పాడగలను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాడగలను అనే స్థితిలో ఉన్న వారికి మాట అన్నమాట. ఆమెన్. ఈరోజు నేను ఆశీర్వాదంగా ఉండటానికి కారణం ఏంటంటే, ఎన్నో శ్రమలలో ఇరుక్కుపోతాం, అయినా కానీ మనం ఆయన వైపు చూడాలి. ఆమెన్. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, కొన్ని సమయాల్లో మనం మేలు చేసి శ్రమ పడిపోతుంటాం, కొన్ని సమయాల్లో కీడు చేసి శ్రమ పడిపోతుంటుంటాం, లేనిపోయిన రుణబాధలన్నీ మీదడిపోతుంటాయి. వాడెవడికో సంతకం పెడితే వాడింటికి వచ్చేసేవాడు. నన్ను దగ్గరగా ఎందరో మోసం చేసేసారు. ఆ మోసపోయిన ప్రతి సమయం దేవుని దగ్గర ఏడ్చాను తప్ప ఇంకెవ్వరి దగ్గర నేను ఏడవలేదు, ఆరాధన ఆపలేదు. అందుకే ఒక ప్రవక్తగా దేవుడు మీ ముందు నామను నిలబెట్టాడు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, జాగ్రత్తగా ఉండగలిగితే నీ నోట కొత్త కీర్తన దేవుడు ఈ నెల నుండి ఇవ్వబోతా ఉన్నాడు. ఈ 144,000 మంది ఎవరంటే మహాశ్రమలు పడిన వారు భూలోకములో. వారి గురించి పరిశుద్ధ యోహాను చెప్తా ఉన్నాడు. వారు ఎక్కడుండి పాడుతున్నారంటే కొత్త కీర్తన సింహాసనము ఎదుట, 4 జీవులు ఎదుట. మీరు శ్రమలలో ఉన్న మీరు పరిశుద్ధతను కాపాడుకోండి, యేసు నామాన్ని గట్టిగా పట్టుకోండి, అదే మిమ్మల్ని తారాస్థాయికి తెచ్చేస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను రోజు సేవకి వెళ్తే క్రిస్మస్ కోసం
పాంప్లెట్స్ పంచి పెడుతుంటే ఫైనాన్స్ కంపెనీ వాడు వాయిదా కట్టలేదని బండి లాక్కెళ్ళిపోయాడు చేతిలోంచి. అక్కడ అందరూ చూసి నవ్వారు, సిగ్గు అయిపోయింది. కానీ దేవా నీ పనికి వెళ్తున్నాను, ఇది ఈఎంఐ కట్టలేదని బండి ఎట్టుపోయాడు ఏంటి, నేను సేవ చేయను అన్నానా? ఓకే, మన దగ్గర డబ్బులు లేవు, కట్టలేకపోయాం. 1550 రూపాయలు ఈఎంఐ కట్టాలి, 2 నెలలు కట్టలేకపోయాను. అలాగే నేను ఎవరిని అప్పడగలేదు. బండి పట్టిపోయి అడిగాను, రేపు పట్టుకెళ్ళకరా బాబు, ఒక 2 రోజులు టైం పట్టుకొస్తానన్నాను. కుదరదండి, బండి పట్టిపోతాం అన్నాడు. అలాగా గట్టిగా మాట్లాడవద్దు, మాకు ఈరోజు రాత్రి మా చర్చిలో క్రిస్మస్ జరుగుతుంది, వాళ్ళందరూ కానుకలు ఇస్తారా, రేపు ఇస్తానులే అన్నాను. మీరు రేపు వచ్చి పట్టుకెళ్ళండి, నేను బండి ఎట్టుపోతామని అందరి ముందు తాళం లాగేసుకున్నాడు. నన్ను అలాగ పక్కకి నెట్టాడు. నేను బైబిల్ పట్టుకుని నడుచుకుంటూ ఆ బ్యాంక్ కాలనీ అందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు క్రిస్మస్ ఆ బండి ఎట్టుపోయినట్టు అప్పుడే వదిలేశాను, మంద కాదేమో పోనీ రైట్. ఇప్పుడు ఏం చేయాలి, నేను నా పని నేను ఎవరికి మాట ఇచ్చాను, దేవుడికి మాట ఇచ్చాను, నా పని నేను నిర్వర్తించాలని చెప్పి ఇంటింటికి సంతోషంగా వెళ్ళి పత్రికలు పంచిపెట్టి, రండి సాయంత్రం క్రిస్మస్ ఆరాధన ఉందంటే అందరూ వచ్చారు. మధ్యాహ్నం బండెట్టుపోయాడు, సాయంత్రం సూట్ వేసుకుని టై కట్టుకుని ప్రసంగం చేశాను నేను. మా సంఘంలో ఒక అతను ఉన్నాడు, ఆయన చూసేసాడు, తెలిసిపోయింది. ఆయన అంటున్నాడు, ఏమంటే మీ మధ్యాహ్నం బండెట్టుపోయాడు, అంత అవమానం చేస్తే మీరు సూట్ కట్టుకుని ఎలా ప్రసంగం చేశారండి అన్నాడు. నేనన్నాను, నేను ఎవరు పని చేస్తానంటే ఆయన పని చేస్తున్నాను, నేను ఆయన మీద ఆనుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరే. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ ఆయన మనల్ని అనాదిగా వీడేవాడు. కోట్లు విలువైన కారులోనే తిరుగుతున్నా, కానీ ఆ రోజు శ్రమను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతిదినము ఆయనను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. మీకు నేనే సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, మీకు వచ్చిన శ్రమలు తాత్కాలికంగానే ఉంటాయి. మనసు పాడు చేసుకోకండి. మీరు విశ్వాసములో బలంగా ఉండండి, విశ్వాసమందు బలవంతులుగా ఉండండి. మీరు 144,000 మంది మనుషులు ఏ రీతిగా వారు సింహాసనం ముందు ఉండి కొత్త కీర్తన పాడుతున్నారో, మీరు కూడా ఎవరు మీ నోట కొత్త కీర్తన దేవుడు పెట్టబోతారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు మంచి రోజులు వస్తున్నాయి, మీకు గొప్ప విడుదల రోజులు చూడబోతున్నారు, గొప్ప ఆశీర్వాదం చూస్తారు. ఇక్కడ యోహాను చూస్తున్నది ఏంటంటే, గొప్ప మాట ఏంటంటే, ఏమన్నాడు అక్కడ, వారు సింహాసనం ఎదుట, 4 జీవుల ఎదుట, పెద్దల ఎదుట ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. ఆమేన్. మీరు మీ అధికారుల ముందు, మీ కుటుంబీకుల ముందు, మీ 4 దిశల కూడా కొత్త సాక్ష్యముతో మీ పిల్లలు మీరు వర్ధిల్లబోతూ ఉన్నారు. ఆయన మీకు అన్యాయం చేయడు, ఆయన అన్యాయం చేయడు, ఆయన అన్యాయము చేయడం అసంభవం. ఆయన మీకు న్యాయము చేయబోతా ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం. మన నోట దేవుడు కొత్త కీర్తన పెట్టబోతా ఉన్నాడు. కొన్ని శ్రమలలో మనము పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఇలాగెందుకు జరిగింది, అలాగెందుకు జరిగింది, ఇదేంటి అనొద్దు. నీవు పరీక్షలో నిలబడతావా లేదా అని ఒక పరీక్ష పెట్టాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నా పాపాలు క్షమించు అడగండి. పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు. నీకు విరోధంగా మాట్లాడేనేమో, నీకు విరోధంగా తిరిగేనేమో. ఎందరో లక్షలాది మంది ప్రజలుంటే, కోట్ల మంది ప్రజలుంటే 144,000 మంది ఈ కొత్త కీర్తన పాడగలుగుతూ ఉన్నారు. ఎన్ని కోట్ల మంది ప్రజలున్నా దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. నీకు శ్రమ వచ్చిందని బాధపడద్దు, కష్టం వచ్చిందని బాధపడకు. నీ ఇంటిలో ఉన్న మీ సభ్యుల నోట కొత్త పాట, కొత్త సాక్ష్యము దేవుడు అనుగ్రహించబోతాడు. గట్టిగా ప్రార్థన చేయండి. మీకేం కావాలో అడగండి. యేసయ్య నా ఇంటికి యజమానిగా ఉండాలి, నీవు నా కాపరిగా ఉంటే చాలు. అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలో అడగండి. కొంచెం సమయం మీకు ఇవ్వబడుతూ ఉంది. మీకు సమయం వచ్చేసింది. ఏడుపు రోజులు పోయి మంచి రోజులు వచ్చినాయి. శుభకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలు నీ ఇంట్లో జరుగుతాయి. నీ బ్రతుకులో ఉపకారము జరగబోతోంది.
వివాహము ఖాయము కాబోతోంది. ఇల్లు పనులు ప్రారంభించబోతున్నావు. ఉద్యోగం వచ్చిందని సాక్ష్యం ఇస్తావు. గర్భఫలం వచ్చిందని సాక్ష్యం ఇస్తావు. నా నోటి నిండా దేవుడు నవ్వు కలగజేశాడని సింహాసనం ముందు చెప్తావు. ఈ లోకములో ఏ సింహాసనం ఉందో, ఏ సింహాసనం ముందు నువ్వు చెప్పవలసి ఉందో అక్కడే దేవుడిని చెప్పించిపోతున్నాడు. నాకు యజమానిగా ఉండవా, నా కాపరిగా ఉండే యేసయ్య. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించండి. నాకు నువ్వు దేవుడిగా ఉండండి. నా ఇంటికి రక్షకుడిగా ఉండండి. నాకు దేవుడిగా ఉండాలి. నాకు నాయకుడిగా ఉండు. నాకు సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి. నా కాపరిగా ఉండవా యేసయ్య. ఇక పాపము చేయనయ్యా. పరిశుద్ధంగా ఉంటాను, నీలో నిలిచి ఉంటాను. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి.